హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హరితాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో సంక్రాంతి స్పెషల్ అరిసెలు చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి. ముందుగా ఇక్కడ నేను 1 కేజీ దాకా రేషన్ బియ్యం తీసుకునేసి నానబెట్టుకుంటున్నానండి. 1 కేజీ రేషన్ బియ్యం తీసుకొని చూపిస్తున్నాను. దానిపైన 1 గ్లాస్ ఎక్స్ట్రానే పోసుకోండి, ఎందుకంటే పొడిపిండి కాస్త ఎక్స్ట్రా ఉన్నట్టయితే మనకు ఒకవేళ పాకము పల్చబడ్డా కూడా యాడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా 1 కేజీ బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా ఒక 2 సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఇలా నానబెట్టుకోవాలి. మనము అట్లీస్ట్ ఒక 12 గంటలు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ రోజు పాకం పట్టాలంటే ముందు రోజు రాత్రి నానబెడితే సరిపోతుంది. ఇలా నానబెట్టిన తర్వాత నెక్స్ట్ డే రోజు నీళ్ళన్నీ బాగా ఇలా ఒక చిల్లుల బౌల్లో వేసుకునేసి నీళ్ళన్నీ వార్చేసుకోవాలి. నీళ్ళన్నీ కాస్త వడగట్టేసిన తర్వాత ఇలా ఒక కాటన్ క్లాత్ పైన వేసి బియ్యాన్ని కాస్త తేమ పోయేదాకా ఆరనివ్వాలి. మరీ ఎక్కువ పొడి పొడిగా అవ్వకూడదండి బియ్యము. జస్ట్ కాస్త ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉంటే పోతే సరిపోతుంది. మనము మరి దీన్ని ఫ్యాన్ గాలి కింద పెట్టేసడం, ఎండకు పెట్టడం అలా చేయకూడదు. జస్ట్ ఒక కాటన్ క్లాత్ పైన పరిచి ఒక 5 నిమిషాల తర్వాత మిక్సీ పట్టడం స్టార్ట్ చేసేయచ్చు. చూస్తున్నారు కదండి, ఒక 5 నిమిషాల తర్వాత అయితే కాస్త ఎక్కువ వాటర్ అనేది అయితే పోయింది. ఇప్పుడు మిక్సీ జార్లో బియ్యం వేసుకునేసి బాగా మెత్తగా పొడి పట్టుకోవాలి. మీరు కావాలంటే పిండి మిల్లులో కూడా బియ్యాన్ని ఆడించుకోవచ్చు. ఇలా తక్కువ కొలతల్లో చేసుకుంటున్నప్పుడు ఇంట్లోనే ఈజీగా మిక్సీ జార్లో పట్టేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, ఇలా బాగా బియ్యం పిండి అనేది బాగా మెత్తగా అవ్వాలి. ఇలా జల్లెడ పట్టుకోవాలి. పిండి జల్లెడ తీసుకునేసి బాగా మనం మిల్లులో పట్టిస్తే ఎలా అయితే సాఫ్ట్గా వస్తుందో అలా బాగా జల్లెడ పట్టుకోవాలి. మనం జల్లెడ పట్టుకున్నప్పుడు ఇలా పైన వస్తుంది కదండి నూక, దాన్ని అంతా పక్కన తీసేసుకోవాలి. కావాలంటే చివర్లో మొత్తం నూకంతని ఒకసారి మిక్సీ వేసేసుకునేసి మళ్ళీ జల్లెడ పట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా బాగా ఫైన్ పౌడర్ లాగా మనకి పిండి రావాలి. ఇలాగే మిగతా మొత్తం బియ్యాన్ని కూడా ఒక 2-3 ట్రిప్పుల్లో మిక్సీ పట్టేసుకునేసి పొడి పిండి అంతా తయారు చేసుకోవాలి. అలాగే మనము బెల్లం పాకం పట్టేలోపు ఈ బియ్యం పిండి పొడి బారకుండా ఇలా కాస్త నొక్కుకోవడం వల్ల మనకి మాయిశ్చర్ అనేది లాక్ అయ్యేసి మనకి పిండి కాస్త తేమగానే ఉంటుందండి. మనకి బియ్యం పిండి బాగా పొడి బారిపోయింది అనుకోండి, అరిసెలు అనేవి విరిగిపోతాయి. అలా లేకుండా కాస్త ఇలా చెమ్మగా ఉన్నట్టు అయితే మనకి అరిసెలు అనేవి బాగా పర్ఫెక్ట్గా కుదురుతాయి. ఇలా బాగా పిండిని దగ్గరికి లాక్ చేసుకున్న తర్వాత ఇలా ఒక బట్ట పరిచి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పాకం కోసం ఒక మందంగా ఉన్న వెడల్పాటి ఒక కడాయి పెట్టుకునేసి అందులో ఇక్కడ కేజీ బియ్యానికి 3/4 కేజీ బెల్లం తీసుకున్నానండి. బెల్లం తీసుకున్న తర్వాత ఒక టీ గ్లాస్లో ఒక 1/2 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. పోసుకున్న తర్వాత బెల్లాన్ని కాస్త కరగనివ్వాలి. ఇక్కడ నేను తీసుకున్న బెల్లం కాస్త మెత్తగా ఉందండి. మీరు రెగ్యులర్గా యూజ్ చేసే బెల్లాన్ని తురిమేసి వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇలా బెల్లం కరిగేదాకా బాగా కలుపుకోవాలి. మనకి బెల్లం ఇలా మెల్లిగా నురుగు రావడం స్టార్ట్ అవుతుంది. అలాగే పాకం పట్టడం స్టార్ట్ అవుతుంది. పక్కన ఒక బౌల్లో నీళ్లు పోసి పెట్టుకోండి. మనకి పాకం ఇక్కడ ఉండపాకం రావాలి. మనకి పాకానికి సరిపడా బెల్లం ఉడికిందో లేదో చూసుకోవడానికి ఇలా మధ్య మధ్యలో టెస్ట్ చేస్తూ ఉండాలండి. ఇలా మనము బెల్లంని కొద్దిగా నీళ్ళలో వేసి చూస్తే మనకి ఉండలాగా రావాలి. మనకి ఇంకా ఇక్కడ స్టిక్కీగా ఉంది. కొద్దిసేపట్లోనే మనకి ఈ స్టేజెస్ అనేవి మారుతూ వస్తాయండి. ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను కదా, ఇలా కొద్దిగా బెల్లాన్ని నీళ్ళలో వేసి కొద్దిసేపటి తర్వాత మనకి ఇలా ఉండ చుట్టినట్టయితే చేతులకి అతుక్కోకుండా ఈజీగా మనకి ఉండలాగా ఫామ్ అయిపోవాలి. అప్పుడే మనకి అరిసెల పాకం పర్ఫెక్ట్గా తయారైనట్టు. ఇలా మనకి పాకం ఉండపాకం లాగా అయిన తర్వాత కొద్దిగా పిండిని వేసుకుంటూ కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి. కంటిన్యూస్గా కలుపుతూ ఉంటేనే మనకి పాకము పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇలా పక్కన మరొకరి సహాయంతో పిండి ఒకళ్ళు వేస్తూ ఒకళ్ళు కలుపుకోవడం వల్ల కూడా ఈజీగా అయిపోతుంది. ఇక్కడ నాకైతే అట్లకాడతో కాస్త కలపడం కాస్త ఇబ్బందిగా అనిపించి ఇలా ఒక విస్కర్ తీసుకున్నాను. విస్కర్తో కూడా చాలా ఈజీగా కలిసిపోతుందండి. చాలా క్విక్గా ఎక్కడ ఉండలు లేకుండా ఈజీగా కలిపేసుకోవచ్చు. అస్సలు ఆపకండి. స్టవ్ కట్టేసి మనము బియ్యం పిండి వేసుకొనేసి కలుపుకోవాలి. చూసారు కదండి, ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే ఎక్కడ పెద్ద ఉండలు అనేవి లేకుండా మన బియ్యం పిండి పాకంలో బాగా కలిసిపోతుంది. అలాగే నేను చెప్పాను కదండి, కొద్దిగా బియ్యం పిండి ఎక్స్ట్రా పెట్టుకోండి పాకం ఒకవేళ మరీ పలచబడినట్టయితే కలుపుకోవడానికని. ఇప్పుడు మొత్తం బియ్యం పిండి వేసేసానండి. మనకి ఫస్ట్లో కాస్త పాకం కాస్త పలచగానే అనిపిస్తుంది అని మీరు కంగారు పడిపోయి ఎక్కువ బియ్యం పిండి వేయకండి. చల్లారిన తర్వాత గట్టి పడుతుంది. ఇప్పుడు పాకం కలిపిన తర్వాత మూత పెట్టేసి కొద్దిసేపు పక్కన పెట్టేశాను. ఆల్మోస్ట్ ఒక 5-6 గంటల తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు మనకి పిండి కాస్త గట్టిపడి ఉంటుందండి. చూసారు కదా, ఇక్కడ ముందు మనకి కాస్త క్రీమీ కన్సిస్టెన్సీలో ఉన్నది, ఇప్పుడు బాగా గట్టిపడింది. ఇలా ఉంటేనే మనకి అరిసెలు బాగా కుదురుతాయి. చేతికి కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ అనుకునేసి ఇలా మనం ఉండలాగా చేస్తే ఉండలాగా చుట్టుకోవడానికి ఈజీగా ఉండాలి. అప్పుడే మనకి పాకం పర్ఫెక్ట్గా కుదిరినట్టు.
ఇప్పుడు ఒక బటర్ పేపర్ కానివ్వండి, ఆయిల్ ప్యాకెట్ కానీ తీసుకునేసి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి చేతికి కూడా కొద్దిగా నూనె అనుకుంటూ ఇలా మనం గారెల మాదిరిగా ఒత్తుకోవాలి. మరి ఎక్కువ మందంగా లేకుండా పల్చగా లేకుండా కాస్త మీడియంగా ఉండేలాగా చూసుకోవాలి. ఇలాగే 2 లేదా 3 ఒక్కొక్కసారి వేసేసుకునేసి కాల్చేసుకోవచ్చు. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకునేసి, ఆయిల్ మరీ వేడిగా కాకుండా కాస్త మీడియం హీట్లో ఉన్న తర్వాత ఇలా ఒక్కొక్కటిగా అరిసె వేసుకుని కాల్చుకోవాలండి. మనము మురుకులు చేసుకున్నట్టు ఒకేసారి ఆయిల్లో వేసేసుకుంటే అరిసెలన్నీ విరిగిపోతాయండి. అలా కాకుండా ఒక్కొక్కటిగా వేయించుకునేసి ఇలా కొద్దిగా మనం పూరీకి ఎలాగైతే పైన ఆయిల్ వేస్తామో అలా వేసినట్టయితే ఇవి చక్కగా పొంగుతాయి. ఇలా పొంగిన తర్వాత టర్న్ చేసుకునేసి ఇంకొక వైపు కూడా కాల్చుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్టయితే పైన కలర్ వస్తుందండి, లోపల పచ్చిగా ఉంటుంది. అందుకే కాస్త మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు టర్న్ చేస్తూ కాల్చుకోండి. అలాగే ఆయిల్లోనే ఎక్కువ కలర్ చేంజ్ అయ్యే వరకు పెట్టకండి, ఎందుకంటే చల్లారేలోపు ఇంకాస్త కలర్ డార్క్ అవుతుంది. అందుకే కాస్త డార్క్ ఆరెంజ్ కలర్ వచ్చిన తర్వాత తీసేసేయండి. మనకి చల్లారేసరికి పర్ఫెక్ట్గా బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి అరిసెలు. తర్వాత ఇది తీసేటప్పుడు 2 గరిటెల సహాయంతో ఇలా ప్రెస్ చేసుకుంటూ ఎక్సెస్ ఆయిల్ని రిమూవ్ చేసేసేయండి, ఎందుకంటే అరిసెలు ఎక్కువ ఆయిల్ పీల్చేస్తాయి. ఇలా నొక్కుకోవడం వల్ల ఎక్సెస్ ఆయిల్ అంతా పోతుంది. ఆయిల్ నుంచి తీసిన తర్వాత ఇలా ఒక మెష్ బౌల్లో వేసుకుంటే ఇంకా ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే బయటకు వచ్చేస్తుంది. అలాగే అరిసెల్ని ఇలా మనము నువ్వులతో పాటు కూడా చేసుకోవచ్చండి. ఇలా పైన కొద్దిగా నువ్వులను అప్లై చేసుకునేసి మనం అరిసెలు ఎలా ప్రెస్ చేసుకుంటామో అలాగే మీరు కావాలంటే పూరీ ప్రెస్సింగ్ దాంట్లో కూడా ప్రెస్ చేసుకోవచ్చు. తర్వాత వీటిని కూడా ఆయిల్లో వేసి ఒకటి తీసిన తర్వాత మళ్ళీ ఒకటి అలా వేసుకోవాలి. చూసారు కదండి, పిండి ఎక్కడ విరగకుండా బాగా మనకి పొంగుతూ వస్తున్నాయి. మనము తీసుకున్న బియ్యం పిండిలో ఎక్కువ నూకుందనుకోండి అరిసెలు విరిగిపోతాయి ఇలా ఆయిల్లో వేయగానే. అందుకే మనము బాగా జల్లించుకొని పిండిని బాగా ఫైన్ పౌడర్ వచ్చిన తర్వాతనే మనం పాకంలో వేసుకోవాలి. ఇలా ఒకవైపు కాల్చిన తర్వాత టర్న్ చేసి ఇంకొక వైపు కూడా కాల్చేసుకోవాలి. ఇలా పైనుంచి కాస్త ఆయిల్ వేస్తూ ఉండండి. తర్వాత ఆయిల్ నుంచి తీసిన తర్వాత ఇంకొక గరిట సహాయంతో కాస్త నొక్కుకునేసి ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసుకోండి. మనకి అరిసెలు చల్లారిన తర్వాత ఇంకాస్త డార్క్ కలర్ అవుతాయండి. అంతేనండి, అరిసెలు సింపుల్గా తయారైపోయాయి. వీటిని కొన్ని ప్లేసెస్లో అత్తరాసలు అని కూడా అంటారండి. చాలా బాగుంటాయి. డెఫినెట్గా మీరు కూడా ఈ సంక్రాంతికి ట్రై చేయండి. చూసారు కదండి ఎంత సింపుల్గా చేసేసాము. అలాగే టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి, ఎక్కడ గట్టిగా అవ్వకుండా అరిసెలు చాలా బాగున్నాయి. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. అలాగే ట్రై చేస్తే ఎలా వచ్చిందో చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.